టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి అప్రూవర్ గా మారారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్కు వాంగ్మూలం ఇచ్చిన ధర్మారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అన్నీ జరిగినట్లు అంగీకరించారు. ఈ మేరకు సీబీఐ సిట్కు కీలక సమాచారం అందించారు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి అప్రూవర్ గా మారారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్కు వాంగ్మూలం ఇచ్చిన ధర్మారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అన్నీ జరిగినట్లు అంగీకరించారు. ఈ మేరకు సీబీఐ సిట్కు కీలక సమాచారం అందించారు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి అప్రూవర్ గా మారారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్కు వాంగ్మూలం ఇచ్చిన ధర్మారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అన్నీ జరిగినట్లు అంగీకరించారు. ఈ మేరకు సీబీఐ సిట్కు కీలక సమాచారం అందించారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, లక్ష్మీదుర్గ మొత్తం మీద కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ధర్మారెడ్డి ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఉన్నారో ఆయన అప్రూవల్ గా మారినట్టు మనకు స్పష్టమైనటువంటి సమాచారం అందుతోంది. సిబిఐ అధికారులకి ఆయన అప్రూవల్ గా మారి అనేక అంశాలని ఆయన తెలియజేసినట్టు మనకు సమాచారం అందుతోంది. మొత్తంగా ధర్మారెడ్డిని ఒక కీలకమైనటువంటి ఈ ఇష్యూలో కీలకమైన వ్యక్తిగా ఆయన్ని పిలవడం జరిగింది. అయితే ఆయన ఈ ఇష్యూలో తాను ఈవో కాకముందు, అంటే తాను తిరుమల జేఈఓగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు పర్యవేక్షణ ఈవోగా ఉండేటువంటి అనిల్ కుమార్ సింఘాల్ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆయన కొనసాగిన నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి ఫస్ట్ ఆయన టీటీడీ చైర్మన్ అయినప్పుడు కొన్ని కీలకమైనటువంటి తీర్మానాలు టీటీడీకి సంబంధించినటువంటి పాలక మండలి సమావేశంలో కీలకమైనటువంటి ఒక 5 మార్పులు చేయడం జరిగిందనే అంశాన్ని 5 మార్పులు చేసినట్టు టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు తీర్మానాలు, అది కూడా 2022 ఫిబ్రవరికి సంబంధించినటువంటి దీంట్లో ఆయన మార్పులు చేసినట్టు వైవి సుబ్బారెడ్డి ఒత్తిడితో అప్పట్లో అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా ఉండేటప్పుడు టీటీడీ బోర్డులో కీలకమైనటువంటి మార్పులు జరిగినట్టు ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సంఘటనలో 5 మార్పులు చాలా క్రూషియల్ విషయాలు. కండిషన్స్ ఉంటాయి, ఏదైతే టెండర్ కండిషన్స్ ఏదైతే ఉంటాయో కండిషన్లో చాలా తీవ్రమైన మార్పులు చేయడం ద్వారా ఈ బోలేబాబా డైరీకి ఈ యొక్క కల్తీ నెయ్యిని, అంటే పూర్తిగా ఒక చుక్క పాలు కూడా లేకుండా కెమికలైజ్డ్ నెయ్యి, అంటే ల్యాబ్లో తయారు చేసినటువంటి నెయ్యిని సరఫరా చేసేటువంటి విధంగా కండిషన్స్లో మార్పులు చేశారు. కండిషన్ 3 సంవత్సరాలు డైరీ ఉండాలనేటువంటి కండిషన్ ఉండింది. అయితే దాన్ని
కండిషన్ 18ని 1 సంవత్సరానికి మార్పు చేశారు. ఆ 1 సంవత్సరం డైరీ మాత్రం ఉంటే చాలని మార్పు చేయడం వల్ల బోలేబాబాకి కావచ్చు, అలాగే ఇక్కడ వైష్ణవి డైరీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి క్రియేట్ అయింది. కండిషన్ 19 కూడా మార్పు చేశారు. 4 లక్షల లీటర్లు రోజుకి ఆవు పాలుని సేకరించాల డైరీ అనేటువంటి ఒక కండిషన్ ఉండింది. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో కూడా ఆ కీలకమైనటువంటి కండిషన్ని టీడీపీ గవర్నమెంట్లో చాలా ఆలోచన చేసి అప్పుడు ఉండేటువంటి మార్కెటింగ్ సంబంధించి కావచ్చు, ఆ యొక్క సబ్ కమిటీ కావచ్చు, వీళ్ళు సరైనటువంటి డైరీ నుంచి పాలు నెయ్యి అందాలని చెప్పి కండిషన్స్ పెట్టింటే ఆ కండిషన్ని మార్చేశారు అని చెప్పడం జరిగింది. దాంట్లో 4 లక్షల లీటర్లు రోజుకి ఆవు పాలు రైతుల నుంచి ప్రొక్యూర్ చేస్తూ దానికి FSSI నుంచి రిటర్న్స్ దాఖలు చేసి ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఉండాలనే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ని పూర్తిగా తీసివేశారు. అంటే ఒక చుక్కర్ పాలు సరఫరా కాకపోయినా రైతుల నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేసేటువంటి కీలకమైనటువంటి కండిషన్గా ఈ కండిషన్ 19ని చెప్పుకోవచ్చు. ఆ కండిషన్ 19కి సంబంధించినటువంటి ఏదైతే పాలు సేకరించకపోయినా నెయ్యిని సరఫరా చేయొచ్చు అనేటువంటి కండిషన్ ఏదైతే ఉందో అది కూడా అప్పట్లో 2022లో వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పట్లో జరిగిందని చెప్పడం జరిగింది. దాంతోపాటు కండిషన్ 20 ఏదైతే 8 టన్నులు ఏడాదికి డైరీ కెపాసిటీ ఉండాలా, దాంతోపాటు 8 టన్నుల ఆవు వెన్నని రోజువారీ సేకరించేటువంటి పరిస్థితి ఉండాలా. అయితే దాన్ని కూడా పూర్తిగా తీసేశారు. అంటే వెన్నని, అంటే ఆవు నెయ్యి వచ్చిన తర్వాత దాని నుంచి వెన్నని సేకరించాలా. ఆ వెన్న సేకరించేటప్పుడు 4 టన్నులు ప్రతిరోజు కూడా వెన్న తీసేటువంటి ఇది ఉండాలనేటువంటి దాన్ని కూడా ఆ యొక్క కండిషన్ 20ని కూడా తొలగించినారని చెప్తున్నారు. దాంతోపాటు కండిషన్ 21 ఆ యొక్క ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో వెన్నకి బయట డైరీల నుంచి కూడా వెన్న ప్రొక్యూర్ చేసేటువంటి 12 టన్నులు ప్రొక్యూర్ చేసే విధంగా ఉండేటువంటి నిబంధనను కూడా దాన్ని పూర్తిగా తీసివేసినట్టు పరిస్థితి తెలుస్తోంది. మరో కండిషన్ 22 అంటే మొత్తం 5 మార్పులు చేసినట్టు 2022లో 5 మార్పులు చేశారనేటువంటి కీలక సమాచారాన్ని సిబిఐకి ధర్మారెడ్డి తెలియజేసినట్టు తెలుస్తోంది. దాని మొత్తం కూడా వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామాలుగా చెప్తున్నారు. ఆ సమయంలో ఈవోగా ఉండేటువంటి వారి పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తోంది. దాంట్లో అత్యంత కీలకమైన ఇంకొక సంఘటన జరిగింది. కండిషన్ 72 కూడా 100 కోట్ల టర్న్ ఓవర్ ఉండేదాన్ని కూడా 50 కోట్ల టర్న్ ఓవర్కి తగ్గించడం ద్వారా కూడా బోలేబాబా కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, వీళ్ళు ఈ యొక్క దీంట్లో కెమికలైజ్డ్ అంటే ఒక చుక్క పాలు సేకరించకపోయినా ల్యాబ్లో నెయ్యిని తయారు చేసి ఆ ల్యాబ్లో తయారు చేసినటువంటి నకిలీ నెయ్యి, అంటే ట్యాంకులు యొక్క ఈ యాసిడ్లు ఇవన్నీ కూడా బోలేబాబా డైరీకి పోయి ట్యాంకులు కృత్రిమమైనటువంటి నెయ్యి తిరుమలకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాని మధ్యలో ఏఆర్ డైరీని వాడుకున్నారు, వైష్ణవి డైరీని వాడుకున్నారు. మొత్తం ఇవన్నీ కూడా జరగడానికి కావాల్సినటువంటి మొత్తం స్కెచ్ చేసి ఈ యొక్క నకిలీ నెయ్యి తిరుమలకు సరఫరా అయ్యేటట్టు చేసినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. మొత్తంగా దీనివల్ల మరింత కీలకమైనటువంటి ఎంక్వైరీ సిబిఐ ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ దినేష్.